ఆంగ్ల భాషకు సంబంధించిన పాఠాలను తెలుసుకున్నాం కొన్ని. ఇప్పుడు మరికొన్ని ముఖ్యాంశాలను ఈ లెసన్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10వ తరగతి స్టాండర్డ్లో బేసిక్ ఇంగ్లీషు పేర కనీసం 15 నుంచి 20 ప్రశ్నలు ఆంగ్ల భాషకు సంబంధించి అడిగే అవకాశం ఉంది పరీక్షలో. కాబట్టి అభ్యర్థులు ప్రతి అంశానికి సంబంధించిన లోతైన అవగాహనను సంపాదించుకొని పరీక్షకు సిద్ధం కావటం చాలా అవసరం. ఏం అడుగుతారు అనే కంటే కూడా పరీక్షలో అన్ని వ్యాకరణ అంశాలను కవర్ చేస్తూ రకరకాల ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం గతంలో క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, కరెక్షన్ ఆఫ్ ది ఎర్రర్స్ లేకుంటే స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్స్, పారాగ్రాఫ్ కాంప్రహెన్షన్, ప్రపోజిషన్స్, ఇలా రకరకాల అంశాలను మనం నేర్చుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరికొన్ని ఆంగ్ల భాషకు సంబంధించిన ఉపయుక్త అంశాలను తెలుసుకుందాం. మనం ఆంగ్లంలో ఉండే భాషా భాగాలలో కంజంక్షన్స్ విన్న పదమే. తెలుగులో సముచ్చయాలు అంటాం. కంజంక్షన్ అనగానే కనెక్షన్ అని గుర్తుకు రావాలి. ఎట్లయితే ప్రపోజిషన్ అంటే రిలేషన్ అని మనం తెలుసుకున్నామో, కంజంక్షన్ అంటే కనెక్షన్. రెండు పదాలను కానీ, రెండు ఉపవాక్యాలను లేకుంటే రెండు వాక్యాలను కలిపే పదం. అంటే ఒక క్లాజును లేకుంటే రెండు వర్డ్స్ని లేదా రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది కంజంక్షన్. కంజంక్షన్ అంటే కనెక్షన్. అయితే ఈ కంజంక్షన్స్ దే ఆర్ కనెక్టర్స్. దే కనెక్ట్ వర్డ్స్ ఆర్ గ్రూప్స్ ఆఫ్ వర్డ్స్ ఇన్ అ సెంటెన్స్. Conjunctions are divided into 3 groups: coordinating conjunctions, subordinating conjunctions and correlative conjunctions. అయితే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ రెండు వాక్యాల మధ్య జస్ట్ సమన్వయపరుస్తుంది. అండ్, బట్, సో ఇలా. అదే సబార్డినేటింగ్ కంజంక్షన్ అయితే ఆ వాక్యాన్ని సబార్డినేటింగ్ క్లాజ్గా ఉపవాక్యంగా మార్చి, అంటే వాక్యాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్. యాజ్, సిన్స్, ఇన్ యాజ్ మచ్ యాజ్, ఫర్ ఇలాంటి కొన్ని పదాలు. కోరిలేటివ్ కంజంక్షన్ అంటే సహసంబంధము కలిగిన, అంటే 2 part కంజంక్షన్స్. సమ్టైమ్స్ ఐదర్ ఆర్, ఇది లేక అది, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, హార్డ్లీ వెన్ ఇలా. సో కోఆర్డినేటింగ్, సబార్డినేటింగ్ అండ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ అని చెప్పేసి తెలుసుకున్నాం. అయితే ఒక 50-60 కంజంక్షన్స్ వాటి యూసేజ్ కనుక మనం తెలుసుకోగలిగితే, నిజానికి కంజంక్షన్స్ ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళకి ఈ కన్వర్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, అంటే సింపుల్ సెంటెన్స్ నుంచి కాంపౌండ్, కాంపౌండ్, కాంప్లెక్స్, ఇలా టెన్స్ మార్చకుండా, అర్థం మార్చకుండా వాక్యాన్ని చిరు మార్పులు చేస్తూ దాన్ని ఇంకో రకంగా చెప్పడం. ఇప్పుడు మనకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ నేర్చుకోవటం వల్ల మనకి కాంపౌండ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవచ్చు. రవి ఈజ్ అ బాయ్ అండ్ హీఈస్ వెరీ టాల్. ఇక్కడ అండ్ అనేది రెండు వాక్యాలను, రవి ఈజ్ ఎ బాయ్, హీఈస్ టాల్ అనే వాక్యాలను కలుపుతుంది, కోఆర్డినేట్ చేస్తుంది. ఇది కాంపౌండ్ సెంటెన్స్. అదే సబార్డినేటింగ్ కంజంక్షన్ వాడితే అది కాంప్లెక్స్ సెంటెన్స్ తయారవుతుంది. యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ నౌ వీ కెనాట్ గో అవుట్. ఇక్కడ యాజ్ అనేది కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్. ఇది ఆ వాక్యాన్ని సబార్డినేటింగ్ క్లాజ్గా, ఉపవాక్యంగా మారుస్తుంది. యాజ్ ఇట్ ఈస్ రైనింగ్ నౌ, వర్షము పడుతున్నందువల్ల ఏమైంది, ఇది ఒక కారణం. వీ కెనాట్ గో అవుట్ నౌ, అది మెయిన్ క్లాస్, మనం ఇప్పుడు బయటకు వెళ్ళలేము. ఆ సెంటెన్స్ని ఇలా కూడా చెప్పొచ్చు, వీ కెనాట్ గో అవుట్ నౌ యాజ్ ఇట్ ఈస్ రైనింగ్, ఇప్పుడు వర్షం పడుతున్నందువల్ల. సో ఇది సబార్డినేటింగ్ క్లాస్, ఇది మెయిన్ క్లాస్, అది కాంప్లెక్స్ సెంటెన్స్. ఒక సబార్డినేటింగ్ క్లాస్ ఉంటే అది మనకి అది కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పుకుంటాం. అలా ఇప్పుడు మనం ఫర్ తీసుకుందాం. ఇది కారణాన్ని సూచించే ఒక కంజంక్షన్. ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాం. ఐ లైక్ టు రీడ్ మిస్టరీ నావెల్స్ ఫర్ ఐ లవ్ సస్పెన్స్, అంటే బికాజ్ ఐ లవ్ సస్పెన్స్. సిన్స్ ఐ లవ్ సస్పెన్స్ ఐ లైక్ టు రీడ్ మిస్టరీ నావెల్స్. ఇక్కడ ఫర్ అనేది ఇట్స్ అ కంజంక్షన్ దట్ షోస్ రీజన్. అండ్ తీసుకుంటే సింపుల్గా ఇట్ ఈస్ ఏ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ దట్ షోస్ అడిషన్. ఇప్పుడు షీ గోస్ టు ద బీచ్ అండ్ షీ టేక్స్ హర్ డాగ్. షీ గోస్ టు ద బీచ్ అండ్ షీ టేక్స్ హర్ డాగ్. ఇక్కడ జస్ట్ అడిషన్, ఆమె వెళ్తుంది మరియు తన వెంట తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్తుంది. ఇది ఒక అడిటివ్ మీనింగ్ ఉండే కంజంక్షన్. నార్ తీసుకుందాం. ఇట్ యాడ్స్ ఎ నెగిటివ్. ఐ డోంట్ లైక్ గార్లిక్ నార్ డూ ఐ లైక్ ఆనియన్స్. అంటే నాకు
వెల్లుల్లి ఇష్టం లేదు, అదేవిధంగా ఉల్లి కూడా నేను నచ్చను. ఐ డోంట్ లైక్ గార్లిక్, నార్ డూ ఐ లైక్ ఆనియన్స్. నార్ అంటే ఐ డోంట్ లైక్, నో అన్న మీనింగ్ ఉంది అక్కడ. బట్ ఇది ఆపోజిషన్ని సూచించే కంజంక్షన్. ఉదాహరణకు, హీ వోంట్ గెట్ ఇన్ టు ది కన్సర్ట్ బట్ హీ కెన్ ట్రై. హీ వోంట్ గెట్ ఇన్ టు ది కన్సర్ట్ అంటే ఆ సంగీత సభకు అతను రాడు, బట్ హీ కెన్ ట్రై, ప్రయత్నం చేయొచ్చు ఆ స్థాయికి. ఆర్, ఓఆర్ఆర్, ఇట్ షోస్ ఆల్టర్నేటివ్, ఒక ప్రత్యామ్నాయాన్ని సూచిస్తుంది ఇది. ఐ విల్ టేక్ మై కిడ్స్ టు అ మూవీ, ఆర్ ఐ విల్ స్టే హోమ్, సినిమాకి తీసుకెళ్తా, లేదా ఇంట్లోనే ఉంటా. ఆల్టర్నేటివ్ ఇదన్నా అదన్నా, అలా కానిచో. ఇప్పుడు వర్షం పడుతుంది, టేక్ ఎన్ అంబ్రిల్లా, ఆర్ యూ విల్ డ్రెంచ్ ఇన్ ద రెయిన్, గొడుగు తీసుకెళ్ళు, లేదంటే తడిసిపోతావు. ఎట్ అనేది ఇట్ షోస్ ఎక్సెప్షన్, మినహాయింపు. ఐ వాంట్ టు లూజ్ వెయిట్, ఎట్ ఐ ఈట్ చాక్లెట్ డైలీ. బరువు తగ్గాలని ఉంది నాకు, అయినప్పటికి కూడా నేను చాక్లెట్ తింటా రోజు. సో ఇట్ షోస్ రిజల్ట్. సో అనేది అదొక ఫలితాన్ని సూచించేటటువంటి ఒక కంజంక్షన్. అంటే ఇప్పుడు ఉదాహరణకు, హీ వర్క్డ్ హార్డ్ సో హీ గాట్ ద ఫస్ట్ ర్యాంక్. ఏది ఏమైనా ఈ కంజంక్షన్స్ అంటే అండ్, బట్, సో ఇలాంటివే కాకుండా, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ కాకుండా కోరిలేటివ్ కంజంక్షన్స్, వీటిని ఎలా అంటే ఒక వ్యాసం రాసే ప్రయత్నం చేయాలి ఎవరికి వాళ్ళు. అంటే కేవలం కరెక్షన్స్ చేస్తూ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయటమే కాకుండా ఈ కంజంక్షన్స్ని వాడుతూ, నిజానికి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వాడటం ఈజీ, అండ్, బట్, సో, దేర్ ఫర్ ఇది ఈజీ. చాలామంది ఈ సబార్డినేటింగ్ కంజంక్షన్స్ వాడడంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. అవి మనం ఒక చిన్న కథను తీసుకోవాలి. ఆ కథను తీసుకొని అందులో అన్ని రకాల కంజంక్షన్స్ రావాలి. ఆ వాక్యాన్ని కరెక్ట్గా రాస్తున్నామా లేదా. ఒక్కోసారి కంజంక్షన్స్ ఇచ్చి వాటికి సమానమైనటువంటి, ఇప్పుడు ఉదాహరణకు TOO2-2 అనిచ్చి దీన్ని సో డాష్ దట్ డాష్ నాట్ అనే కంజంక్షన్తో దాన్ని రీప్లేస్ చేయమంటారు. ఇప్పుడు ఉదాహరణకు, ద టీ ఈజ్ టూ హాట్ టు డ్రింక్. తాగడానికి చాలా వేడిగా ఉంది. ఇక్కడ TOO-TO2 ఇచ్చి దీన్ని సో డాష్ దట్ డాష్ నాట్తో రీప్లేస్ చేయమంటారు. అంటే ద టీ ఈజ్ సో హాట్ దాట్ వీ కెనాట్ సిప్, లేకుంటే వీ కెనాట్ డ్రింక్. సో హాట్ దట్ వీ కెనాట్ డ్రింక్. ఎంత అంటే ఏదో ఒకటి చేయలేనంత. ఇలా కన్వర్షన్స్ అడుగుతారు. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బోత్ డాష్ అండ్. హీ స్పీక్స్ నాట్ ఓన్లీ ఇంగ్లీష్ బట్ ఆల్సో తెలుగు. అంటే హీ స్పీక్స్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో వాటితో రీప్లేస్ చేయొచ్చు. సో కంజంక్షన్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. వీటిని కొన్ని నమూనాలు తీసుకొని, కొన్ని ఉదాహరణలు తీసుకొని వాటిని అటెంప్ట్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయడంతో పాటు సొంతంగా ఒక వ్యాసం రాసే ప్రయత్నం చేసి ఎవరైనా తెలిసిన ఆంగ్ల ఉపాధ్యాయుడికో ఎవరికో ఒక ఎక్స్పర్ట్కి చూపిస్తే అంటే మీ యొక్క వ్యక్తిగత భాషా పాఠవం కంజంక్షన్స్ విషయంలో ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. వాయిస్ ఉంది మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఈజ్ దట్ ఫార్మ్ ఆఫ్ అ వర్బ్ విచ్ టెల్స్ అస్ వెదర్ ద సబ్జెక్ట్ డస్ సంథింగ్ ఆర్ హ్యాస్ అ సంథింగ్ డన్ టు ఇట్. అది ఒక పని చేస్తూ ఉందా, దానికే ఏదైనా అంటే అదే ఏదైనా ఫలితాన్ని పొందుతూ ఉందా. అసలు పర్పస్ ఏంటి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ యొక్క పర్పస్, ఉద్దేశం? ఈ చాప్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే టెన్స్ మారొద్దు, అర్థం మీనింగ్ మారొద్దు, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ యొక్క ప్లేసెస్ మారుతాయి, ఒక వాక్యాన్ని రెండు రకాలుగా చెప్పుకోవటం. ఇది ఇస్ అ వెరీ నైస్ చాప్టర్, ఈజీ చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫ్రమ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు మనం మామూలుగా ఈ వాయిస్కు సంబంధించి ఒక వాక్యాన్ని రకరకాల వాయిస్ల్లో మార్చి చూద్దాం. అందరికీ తెలిసిందే, ఇప్పుడు ముందు ఒక వాక్యం ఇస్తారు, ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి, వాక్యాన్ని విభజించుకోవాలి. క్రియాభాగం, క్రియకు ముందున్న సబ్జెక్టు, క్రియకు తర్వాత ఉండే ఆబ్జెక్టు. సో అది యాక్టివ్ వాయిస్లో ఇస్తారు. అంటే కర్త ప్రాధాన్యమైన వాక్యం యాక్టివ్ వాయిస్, కర్మ ప్రాధాన్యమైనది ప్యాసివ్ వాయిస్. సో మనం ఏం చేస్తాం, ముందు ఆబ్జెక్టును ముందుకు తీసుకొచ్చి ఇక్కడికి రాస్తాం, కర్మ ప్రాధాన్యం ప్యాసివ్ వాయిస్. సబ్జెక్ట్ను లాస్ట్కి తీసుకెళ్ళి ఏదో బై రవి లేకుంటే బై హిమ్ అని రాస్తాం. వర్బ్ దగ్గరికి వస్తాం. వర్బ్ దగ్గరికి వచ్చేసి ప్యాసివ్ వాయిస్కి ఒక సూత్రం ఉంది, సూటబుల్ బీ ఫామ్ ప్లస్ వర్బ్
పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ టు అంటాం దాన్నే మనం పాస్ట్ పార్టిసిపుల్. సూటబుల్ బీ ఫామ్. ఇంగ్లీష్లో బి అనే క్రియ స్వరూపాలు కొన్ని ఉన్నాయి. బీఈ బీ, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్, ఇలా 8 క్రియాస్వరూపాలు, ప్రధానమైన క్రియాస్వరూపాలు బి అనే వర్బుకున్న ఏ క్రియకు లేవు. అద్వితీయమైన క్రియ. ఈ 8లో ఏదో ఒకటి రావాలి అక్కడ. వచ్చి ప్రశ్నలో ఇచ్చిన వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. ఇప్పుడు డూ వస్తే డన్, ఈట్ వస్తే ఈటన్, సింగ్ వస్తే సంగ్, అది రావాలా. సో బీ ఫామ్ ED2, బీ ఫామ్ ED2, ఇది ప్యాసివ్ వాయిస్ యొక్క సూత్రం. ప్యాసివ్ వాయిస్ ఈజ్ ఈక్వల్ టు సూటబుల్ బీ ఫామ్ ప్లస్ వర్బ్ ED2. ఏమవుతుంది ఇలా ఉంటే? బడు అనే అర్థం వస్తుంది అంతే. ఉదాహరణకు ఐ రైట్ ఏ లెటర్. ఏ లెటర్ ఇక్కడికి వస్తుంది? ఐ బై మీ అయింది. రైట్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ బీ ఫామ్ యామ్ ఈజ్ ఆర్లో ఈ యామ్ ఈజ్ ఆరు. ఇక్కడ ఏ లెటర్కి ఏమొస్తుంది? ఈజ్ వస్తుంది. ఏ లెటర్ యామ్, ఏ లెటర్ ఆర్ అనలేంగా. సో ఏ లెటర్ ఈజ్. ఒకసారి బీ ఫామ్ వాడినాక పైన ఇచ్చిండు రైట్. రైట్ యొక్క పాస్ట్ పార్టిసిపుల్ రిటర్న్. ఆ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ. నేను ఒక ఉత్తరం రాస్తాను, ఒక ఉత్తరం నా చేత రాయబడును. సో సింపుల్. టెన్స్ మారకూడదు, మీనింగ్ మారకూడదు. ఒక విషయాన్ని 2 రకాలుగా చెప్పుకోవాలి. కర్త ప్రధానం యాక్టివ్ వాయిస్, కర్మ ప్రధానం ప్యాసివ్ వాయిస్. సాధారణంగా ప్యాసివ్ వాయిస్ను వాడొద్దని చెబుతాం, కానీ ప్యాసివ్ వాయిస్ వాడే పరిస్థితులు అనివార్యంగా ఎదురవుతాయి. సబ్జెక్ట్ ఎవరో తెలియకపోతే ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి. ఒకసారి సబ్జెక్ట్ తెలిసినప్పుడు కూడా మనం ఆ కాంటెక్స్ట్లో ఆబ్జెక్టును హైలైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనం ప్యాసివ్ వాయిస్ వాడాల్సి వస్తుంది. సో ఇంగ్లీష్లో ఎక్కువగా వాడతాము, తెలుగులో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాస్త కృతకంగా, యాంత్రికంగా ఉంటుంది ఆ భాష. ఒక సామెత చెప్తారు, బడు వాడేవాడు బడుద్దాయి అని. ఇప్పుడు ఐ రైట్ అ లెటర్ అన్ని టెన్సుల్లో చూద్దాం. ఐ రైట్ అ లెటర్. A letter is written by me. I wrote a letter. A letter was written by me. I shall write a letter. A letter will be written by me. Active voice, passive voice. Present continuous. I am writing a letter. A letter is being written by me. Past continuous. I was writing a letter. A letter was being written by me. I shall be writing a letter. Future continuous. No passive voice. Be being, been being. ఎక్కడ పక్కన వచ్చినా అది అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి నో ప్యాసివ్ వాయిస్. ఎగ్జామ్లో కూడా అడగరు. ఒకవేళ ఉంటే గింటే ఎలా ఉంటుందంటే ఐ షల్ బి రైటింగ్ అ లెటర్. ఆ లెటర్ విల్ బి బీయింగ్ రిటర్న్. విల్ బి బీయింగ్, బీ బీయింగ్, బీన్ బీయింగ్ పక్కన వస్తాయి ఇంగ్లీష్లో. అది అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ నో ప్యాసివ్ వాయిస్ టు ఫ్యూచర్ కంటిన్యూస్. Present perfect. I have written a letter. A letter has been written by me. Past perfect. I had written a letter. A letter had been written by me. Future perfect. I shall have written a letter. A letter will have been written by me. ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి ప్యాసివ్ వాయిస్ లేదు. I have been writing a letter. No voice. No passive voice. I had been writing a letter. No passive voice. I shall have been writing a letter. No passive voice. ఎందుకు? ఇక్కడ బీన్ బీయింగ్ పక్కన వచ్చేస్తాయి. I have been writing a letter. A letter has been being written, had been being written, will have been being written. So, future continuousకు ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు ప్యాసివ్ వాయిస్ లేదు. సో సింపుల్. ఇచ్చినటువంటి వాక్యం డిక్లరేటివ్ సెంటెన్స్ అయితే దానికి ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఒకసారి ఇంటరాగేటివ్ సెంటెన్స్ కూడా కావచ్చు. ఇంటరాగేటివ్ ప్రశ్నకు మళ్ళీ మనం అంటే ప్రశ్నను కూడా మనం ప్యాసివ్ వాయిస్ చేయొచ్చు. హూ ఈట్స్ this mango? And by whom is this mango eaten? By whom is this mango eaten? అన్ని టెన్సుల్లో మారిపోతుంది. Who ate this mango? By whom was this mango eaten? లేకుంటే who was this mango eaten by? ఎవరి చేత తినబడింది? yes no క్వశ్చన్స్ కూడా ప్యాసివ్ వాయిస్ చేయొచ్చు. Do you write a letter? ఈజ్ ఏ లెటర్ రిటర్న్ బై యూ? నువ్వు ఒక ఉత్తరం రాస్తావా? ఒక ఉత్తరం నీ చేత రాయబడునా? డిడ్ యూ రైట్ ఏ లెటర్? వాజ్ ఏ లెటర్ రిటర్న్ బై యూ? క్వశ్చన్స్ అన్నిటి కూడా ప్యాసివ్ వాయిస్. సో డిక్లరేటివ్ తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా మనం ప్యాసివ్ వాయిస్ చేయొచ్చు. ఏమంటే ఓపెన్ ద డోర్, అది కమాండ్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు. ఓపెన్ ద డోర్ 2 రకాలుగా ప్యాసివ్ చేయొచ్చు. లెట్ ద డోర్ బీ ఓపెన్డ్. పోస్ట్ ద లెటర్, లెట్ ద లెటర్ బీ పోస్టెడ్. ఈట్ దిస్ మ్యాంగో, లెట్ దిస్ మ్యాంగో బి ఈటెన్. అలాగనే కాకుండా సందర్భాన్ని బట్టి
ఓపెన్ ద డోర్, యు ఆర్ రిక్వెస్టెడ్ టు ఓపెన్ ద డోర్, ఇది కూడా చెప్పచ్చు. యు ఆర్ ఆస్క్డ్ టు ఓపెన్ ద డోర్, యు ఆర్ కమాండెడ్ టు ఓపెన్ ద డోర్. పోస్ట్ దిస్ లెటర్, సందర్భాన్ని బట్టి యు ఆర్ ఆస్క్డ్ టు పోస్ట్ దిస్ లెటర్, లెట్ ద లెటర్ బి పోస్టెడే కాదు, ఇలా కూడా చెప్పచ్చు. సో ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా ప్యాసివ్ వాయిస్ ఉంది. ఇంకా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్కి ఎవరు వాయిస్ వాడరు. ఇలా కర్త ప్రాధాన్యం కర్మ ప్రాధాన్యంతో మనకి వాయిస్ ఉంటుంది. వాయిస్ కేవలం సకర్మక క్రియలకే ఉంటుంది, ట్రాన్సిటివ్ వర్బులకే, ఇంట్రాన్సిటివ్ వర్బులకు ఉండదు. అది ఎగ్జామ్లో అడగరు, ఏం టెన్షన్ పడక్కర్లేదు. కాకపోతే వాయిస్ మాత్రం ప్రతి లాంగ్వేజ్ లెర్నర్కి ఒక చక్కని టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. భాష పైన మంచి గ్రిప్పు, ఆత్మవిశ్వాసం పెరగడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి చాప్టర్ అని చెప్పవచ్చు. దీంతో పాటు మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ఉంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెన్ వీ ఎక్స్ప్రెస్ సమ్వన్స్ వర్డ్స్ ఇన్ అవర్ ఓన్ వర్డ్స్, ఇట్ ఈస్ కాల్డ్ సే ఇండైరెక్ట్ స్పీచ్. అండ్ వెన్ వీ ఎక్స్ప్రెస్ సమ్వన్స్ వర్డ్స్ యాజ్ ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్ట్ స్పీచ్. ఉన్నట్లుగా చెప్తే వ్యక్తి మాటలు డైరెక్ట్ స్పీచ్, సమ్మరీని చెబితే మన మాటల్లో చెప్తే అది ఇండైరెక్ట్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ సెడ్ టు మీ ఐ రైట్ అ లెటర్, ఇది డైరెక్ట్ స్పీచ్. హీ సెడ్ టు మీ కామా, ఇన్వర్టెడ్ కామా స్టార్ట్, ఐ రైట్ ఎ లెటర్, ఐ క్యాపిటల్ లెటర్, రైట్ ఎ లెటర్, ఫుల్ స్టాప్, కొటేషన్స్ ఎండ్, ఇది డైరెక్ట్ స్పీచ్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి హీ టోల్డ్ మీ దట్ హీ రోట్ ఎ లెటర్, హీ సెడ్ టు మీ ఐ రైట్ ఎ లెటర్, హీ టోల్డ్ మీ దట్ హీ రోట్ ఎ లెటర్. అంటే డైరెక్ట్ స్పీచ్ను ఇండైరెక్ట్ స్పీచ్గా, ఇండైరెక్ట్ స్పీచ్కి ఇంకో పేరు ఉంది రిపోర్టెడ్ స్పీచ్ అని. ఇలా మార్చడానికి కొన్ని రూల్స్ ఉన్నవి. ఒకటి, రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద ఫార్మ్ అండ్ సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే మనం ఇప్పుడు సెడ్ టు మీని టోల్డ్, హీ సెడ్ టు మీ అంటే హీ టోల్డ్ మీ, ఇలా ఇది రిపోర్టింగ్ వర్బ్, మనం రిపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అది మార్చుకోవచ్చు. హీ టోల్డ్ మీ, హీ రిక్వెస్టెడ్ మీ, హీ కమాండెడ్ మీ, సందర్భాన్ని బట్టి హీ డిమాండెడ్, సేయింగ్ దట్, అట్లా రకరకాలుగా మార్చుకోవచ్చు. హీ సే అండర్ స్కోర్డ్, హీ స్ట్రెస్డ్ దట్, ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు. సో రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద ఫార్మ్ అండ్ సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్, ఇన్వర్టెడ్ కామాస్ ఆర్ రిమూవ్డ్ ఇన్ ది ఇండైరెక్ట్ స్పీచ్. మనం సమ్మరీ చెబుతున్నాం కాబట్టి ఇండైరెక్ట్ స్పీచ్ రాసేటప్పుడు ఆ కొటేషన్స్ ఎగిరిపోతాయి. 3, కనెక్టివ్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్. అంటే హీ రిక్వెస్టెడ్ దట్, హీ ఆస్క్డ్ దట్, ఎప్పుడు దట్ వస్తుందని కాదు, ఆ కొటేషన్స్ మధ్యలో వచ్చేది డిక్లరేటివ్ సెంటెన్సా, అప్పుడు దట్ వస్తుంది. ఇంటరాగేటివ్ సెంటెన్సా, మరి దాంట్లో WH వర్డ్ వస్తే అదే WH వర్డ్ మనకి కనెక్టర్గా పనిచేస్తుంది, వేరే దట్ రాదు. ఎస్ నో క్వశ్చనా, ఎస్ నో క్వశ్చన్ అయితే ఇఫ్, వెదర్ ఆర్ నాట్, ఇవి వస్తాయి మనకి కంజంక్షన్స్గా. ఒకవేళ అది ఇంపరేటివ్ సెంటెన్స్ అయితే టు డూ, నాట్ టు డూ, ఇవి వస్తాయి. గెట్ అవుట్, టు గెట్ అవుట్, డోంట్ గెట్ అవుట్, నాట్ టు గెట్ అవుట్, హెల్ప్ మీ, టు హెల్ప్ హిమ్, డోంట్ హెల్ప్ మీ, నాట్ టు హెల్ప్ హిమ్, టు నాట్ టు, ఇది ఒకవేళ ఇంపరేటివ్ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయితే మళ్ళీ దట్ వచ్చేస్తుంది డిక్లరేటివ్ లాగా. హౌ నైస్ ద గార్డెన్ ఈజ్, దట్ ద గార్డెన్ వాజ్ వెరీ నైస్, లేకపోతే దట్ ద గార్డెన్ ఈజ్ వెరీ నైస్. అంటే కొటేషన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ని మనం రిపోర్టెడ్ సెంటెన్స్ అంటున్నాం, ఆల్రెడీ చెప్పింది కదా. అందులో ఉండే క్రియను రిపోర్టెడ్ వర్బు, కొటేషన్స్ ముందు మనం చెబుతున్నాం కాబట్టి అది రిపోర్టింగ్ వర్బ్. ఆ వర్బును అంటే మనకి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇది ఈ ఇండైరెక్ట్ స్పీచ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఈ రిపోర్టెడ్ సెంటెన్స్ టైపు, అది డిక్లరేటివా, ఇంటరాగేటివా, ఇంపరేటివా, ఎక్స్క్లమేటరీ, ఆ సెంటెన్స్ టైపును బట్టి, తర్వాత ఈ రిపోర్టింగ్ వర్బు కొటేషన్స్ ముందరుండే వర్బు యొక్క టెన్స్ను బట్టి, ఇది చెప్పిండా చెబుతాడా, హీ సెడ్ టు మీ ఆర్ హీ సేస్ టు మీ ఆర్ హీ విల్ సే టు మీ, ఈ దీని యొక్క టెన్స్, దీన్ని రిపోర్టింగ్ వర్బ్ అంట. మనం రిపోర్ట్ చేస్తున్నాం కొటేషన్స్ ముందు, ఈ సెంటెన్స్ టైపు. సో ఈ వర్బు, దీని యొక్క టెన్స్, దీని టైపును బట్టి రకరకాల మార్పులు, టైము, స్పేసు, ప్లేసు, ఇవన్నీ మారిపోతాయి. ఇది చాలా కష్టమేం కాదు, చాలా సులభం, చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఎవరికైతే ఇలా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం వస్తుందో వాళ్ళకి భాష మీద చాలా పట్టున్నట్టు. వర్బ్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఇస్ చేంజ్డ్ అకార్డింగ్ టు ద ఫార్మ్ అండ్ సెన్స్ ఆఫ్ ద సెంటెన్స్. సందర్భాన్ని బట్టి హీ రిక్వెస్టెడ్ మీ, హీ ఆస్క్డ్ మీ, హీ క్వశ్చన్డ్ మీ, హీ ఎంక్వైర్డ్ మీ, ఇలా రకరకాలుగా మారిపోతుంది. పర్సన్స్ ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీచ్ ఆర్ చేంజ్డ్, వ్యక్తులు కూడా మారుతారు. ఇప్పుడు హీ సెడ్ టు మీ యు ఆర్ గుడ్,
సో హీ టోల్డ్ మీ దట్ ఐ ఆమ్ గుడ్ అవసరాన్ని బట్టి, లేకుంటే దట్ యు ఆర్ గుడ్ అని వేరే వ్యక్తితో అంటే హీ టోల్డ్ మీ దట్ షీ ఈజ్ గుడ్, లేకుంటే హీ టోల్డ్ మీ దట్ దే ఆర్ గుడ్. సో యూ అనేది ఎవరిని అంటున్నాడు ఆ వ్యక్తి అనే దాన్ని బట్టి ఉంటుంది. వర్డ్స్ షోయింగ్ నియర్నెస్, టైమ్ ఆర్ ప్లేస్ ఆర్ చేంజ్డ్. కమ్ హియర్ అంటే ఒక్కోసారి అవసరం అయితే టు గో దేర్, హీ రిక్వెస్టెడ్ మీ టు గో దేర్ అవుతుంది కమ్ హియర్. అతను కూడా ఇక్కడే ఉంటే హీ రిక్వెస్టెడ్ మీ టు కమ్ హియర్. సో అవసరాన్ని బట్టి టైము ప్లేసు మారుతాయి. లేదు ఒక్కోసారి దే రిమైన్ అన్చేంజ్డ్, అక్కడే మాట్లాడుతున్న వ్యక్తి చెబుతున్న వ్యక్తి అందరు అక్కడే ఉంటే. ఇలా ఇండైరెక్ట్ స్పీచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఇది కేవలం రాస్తూ సాధన చేస్తూ వెళితే తప్ప ప్రత్యేకించి అంటే ఇంతే అని చెప్పేసి వెంటనే 2 ముక్కల్లో చెప్పడం కాకుండా కొన్ని సాధన కొన్ని ప్రాక్టీస్ చేయగలిగితే, అంటే దీంట్లో ప్రత్యేకమైన మినహాయింపులు ఇవి లేకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఎక్కువ అడిగే అవకాశం ఉందని కాకుండా డైరెక్ట్ స్పీచ్ నుంచి రిపోర్టెడ్ స్పీచ్లోకి పలు అంశాల మీద, అంటే ఇందాక చెప్పినట్టు రిపోర్టింగ్ వర్బ్ యొక్క టెన్స్ పైన, రిపోర్టెడ్ సెంటెన్స్ అంటే కొటేషన్స్లో ఉండే సెంటెన్స్ యొక్క టైప్ పైన ఇండైరెక్ట్ స్పీచ్ ఆధారపడి ఉంటుంది. దాని ఉద్దేశం కూడా ఒకటే, టెన్స్ మారకుండా అంటే 2 వాక్యాలు వాడినప్పుడు మొదటి వాక్యం ఏ టెన్స్లో ఉంటుంది, నెక్స్ట్ వాక్యం కూడా అదే టెన్స్లో ఉంటుంది. మార్చకుండా అనుగుణమైనటువంటి టెన్స్లను మారుస్తూ ఒక వాక్యాన్ని 2 రకాలుగా, అంటే వ్యక్తి చెప్పిన మాటలు ఉన్నట్టుగా లేదా దాని సారాంశాన్ని మన మాటల్లో చెప్పినట్టు, ఇది భాష మనకిస్తున్న ఒక మంచి వెసులుబాటు. సో ఇది ఒక ప్రధానమైన అంశం పరీక్షను దృష్టిలో పెట్టుకొని. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్నాయి, తోక ప్రశ్నలు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ట్యాగ్ ఒక ప్రధాన అంశం. క్వశ్చన్ ట్యాగ్ అంటే తోక ప్రశ్న. ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఇస్తారు, ఇచ్చి దానికి తోక ప్రశ్నను రాయమంటారు. తోక ప్రశ్న, దాని పేరు క్వశ్చన్ ట్యాగ్. అది మినిమం 2 పదాల్లో మ్యాక్సిమం 3 పదాల్లో ఉండాలి క్వశ్చన్ ట్యాగ్. ఇది ఒక నిబంధన. 2, చివరికి ప్రశ్న గుర్తు పెట్టాలి. 3, వాళ్ళు ఇచ్చిన ప్రశ్న పాజిటివ్లో ఉంటే మన ట్యాగ్ నెగిటివ్లో వస్తుంది. వాళ్ళు ఇచ్చింది ఆల్రెడీ నెగిటివ్లో ఉంటే మన ట్యాగ్ పాజిటివ్లో వస్తుంది. అంటే నాట్ ఉంటే మన ఆన్సర్లో తీసేయాలి, ఇచ్చిన వాక్యంలో నాట్ లేకపోతే మన ఆన్సర్లో పెట్టాలి. ఇక్కడ చూద్దాం. అంటే ఇది ఎవరైతే చెప్పిన వ్యక్తి ఒక విషయం ఉంటుందో ఆ వ్యక్తితో మనం ఏకీభవించడానికి ఆ వ్యక్తి ఒక తోక ప్రశ్న వేస్తాడు, మనం అతనితో ఏకీభవిస్తాం. ఇది ఇలా ఉంది కాదంటావా అంటే అవునంటాను, నువ్వు ఏదంటే నేను అదే అంటా. ఇది అలా బాలే కదా, బాలేదు ఏమంటావు అంటే బాలేదని అంట. అంటే ఆ వ్యక్తి ఏదైతే చెబుతాడో అతనితో ఏకీభవించాలనేది అతని తపన. దానికి అతను ఏ ప్రశ్న అయితే మనల్ని వేస్తాడో దాని తోక ప్రశ్న అంటాం, ట్యాగ్ అంటాం. ఇక్కడ చూద్దాం. We use negative question tag in the positive statement. ఉదాహరణకి I work hard. Don't I? నేను కష్టపడి పని చేస్తా. చేయనా అంటే డోంట్ ఐ డూ హార్డ్ వర్క్ అట్లా అన్నట్టు. సో డోంట్ ఐ క్వశ్చన్ ట్యాగ్. యూ హెల్ప్ మీ డోంట్ యూ, మీరు నాకు సాయం చేస్తారు. చేయరా అంటే తప్పకుండా చేస్తారు అని అర్థం. వీ షల్ గో దేర్ షాంట్ వి, మనం అక్కడికి వెళ్తాం, వెళ్ళమా. హీ హ్యాస్ డన్ ద వర్క్ హ్యాజంట్ హీ, అతను పని చేశాడు, చేయలేదా అని చేశాడు. షీ వెంట్ దేర్ డిడెంట్ షీ, సింపుల్ పాస్ట్. షీ వెంట్ వెళ్ళింది కదా అంటే డిడ్ గో. షీ వెంట్ దేర్ డిడెంట్ షీ, వెళ్ళలేదా. అంటే ఏ టెన్స్లో వాక్యం ఇస్తే అదే టెన్స్ హెల్పింగ్ వర్బ్ వాడాలి. ఇది అన్నిటికీ సింపుల్గా ఒకటే. ఇప్పుడు షీ వెంట్ దెర్ ఇజెంట్ ఇట్, దే హ్యావ్ గాన్ దెర్ ఇజెంట్ ఇట్, ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్ ఇజెంట్ ఇట్. అన్నిటికీ ఒకటే ఇజెంట్ ఇట్ అని కొంతమందికి ఊత పదంగా వస్తుంది. ఇది తప్పు. ఇచ్చిన వాక్యంలో ఏ హెల్పింగ్ వర్బ్ ఉంటే ఆ హెల్పింగ్ వర్బ్తో ట్యాగ్ తయారు కావాలి. పాజిటివ్ నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ పాజిటివ్ వస్తుంది. ఇక్కడ చూడండి, వి యూజ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఇన్ ద నెగిటివ్ స్టేట్మెంట్. ఐఎమ్ నాట్ మేకింగ్ అ నాయిస్, ఐఎమ్ ఐ ఆల్రెడీ నెగిటివ్లో వచ్చింది కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. దే ఆర్ నాట్ ప్రజెంట్, ఆర్ దే. యూ డిడ్ నాట్ బ్రేక్ ద పెన్, డిడ్ యూ డిడ్ నాట్ బ్రేక్, నువ్వు బ్రేక్ చేయలేదు, చేసినావా. దే ఆర్ నాట్ ప్రజెంట్, వాళ్ళు అక్కడ లేకుండ్రి, ఆర్ దే ఉన్నరా అంటే లేరని చెప్తాం. వీ షల్ నాట్ వేస్ట్ హర్ టైమ్, షల్ వి, మనం వృధా చేస్తామా, చెయ్యం. దిస్ ఈజ్ నాట్ మై బుక్, ఈజ్ ఇట్, ఇది నా పుస్తకం కాదు, అవునా. ఇట్లా మనకి ఈ తోక ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్. ఒకటి మినహాయింపు ఏంటంటే ఈ ఐకి నెగిటివ్కి సంబంధించి ఇప్పుడు ఐ ఆమ్ అ టీచర్ కాదా అన్నప్పుడు ఐఎమ్ నాట్ ఐ అనకుండా ఎయింట్ ఐ, ఆర్ఎంట్ ఐ అనేది ఒక మినహాయింపు. నెగిటివ్లో ఐ ఆమ్ నాట్ ఏ టీచర్ అంటే యామ్ ఐ అనేది కరెక్ట్, ఆర్ఐ అనకూడదు. అప్పుడు
ఓన్లీ నెగిటివ్లో వచ్చినప్పుడు ఐకి సంబంధించి ఇప్పుడు మనం ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చెబుతూ ఐ యామ్ అ టీచర్, ఐ యామ్ అ డాక్టర్ అని చెప్పినప్పుడు ఐమెంటాయి అటు అనకూడదు, ఏంటాయి అనాలి. ఇది ఒక మినహాయింపు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది కూడా ఈ ట్యాగ్స్ కూడా వీటికి సంబంధించి ఒక ప్రశ్న లేదా 2 ప్రశ్నలు అడగవచ్చు. వీటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. పాజిటివ్ని నెగిటివ్, నెగిటివ్ను పాజిటివ్ చేస్తూ 2 పదాల 3 పదాల, 2 పదాల 3 పదాల, చివరికి ప్రశ్న గుర్తు పెట్టాలి విధిగా. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఇవి మనకు జాతీయాలు. జాతీయాలు అంటే దీనికి ఒక సర్ఫేస్ మీనింగ్ ఉంటుంది, ఒక ఇన్నర్ మీనింగ్ ఉంటుంది. ఆ ఇన్నర్ మీనింగ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉదాహరణకు యాక్ట్ యాజ్ ఎ గినీ పిగ్ అంటాం మనం. యాక్ట్ యాజ్ ఎ గినీ పిగ్ అంటే టు అలౌ సమ్ కైండ్ ఆఫ్ టెస్ట్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ సమ్ వన్. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణకు ఇక్కడ ఒక సెంటెన్స్ చూద్దాం. దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ వాలంటీర్ టు యాక్ట్ యాజ్ ఎ గినీ పిగ్ టు టెస్ట్ దేర్ న్యూ పర్ఫ్యూమ్. అంటే వారు తయారు చేసిన ఒక కొత్త సుగంధ ద్రావకం పనితీరు తెలుసుకునేందుకు వారు ఒక స్వచ్ఛంద కార్యకర్త అంటే వాలంటీర్ కోసం వెతుకుతున్నారు. అంటే గినీ పిగ్ లాగా అంటే అది ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఉపయోగపడేది అని అర్థం. ఇక్కడ చూడండి వివరణ. గినీ పిగ్ను తెలుగులో తోకలేని సీమ పందికొక్క అంటాం. వాస్తవానికి ఇదో ఎలుక జాతి జీవి. అంతేగాని గినీ పిగ్ అంటే గినీ దేశానికి చెందింది కాదు. అలాగే ఇది పంది కూడా కాదు. ఇది దక్షిణ అమెరికాలో కనిపిస్తుంది. ఈ జీవులను ప్రయోగశాలల్లో జీవశాస్త్ర ప్రయోగాలకు ఉపయోగిస్తారు. ఈ జీవులు మానవుల రుగ్మతలను నయం చేసేందుకు ప్రయోగాత్మకంగా ఉపయోగపడటం వల్ల వీటిపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రస్తుతం గినీ పిగ్ను ప్రయోగాలలో ఉపయోగపడే వ్యక్తి, ప్రయోగాలలో ఉపయోగపడే జంతువు అనే అర్థంతో ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోగాన్ని ప్రప్రథమంగా 1664లో ఉపయోగించినట్లు ఆధారాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి గినీ పిగ్ను బరిణె పంది అని కూడా అంటారట. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, యాక్ట్ యాజ్ ఎ గినీ పిగ్ అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టు అలో సమ్ కైండ్ ఆఫ్ టెస్ట్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ సమ్ వన్. అంటే ఇక్కడ మనకి అంటే దాన్ని తెలుగులో ఒక ప్రయోగాలలో ఉపయోగపడే వ్యక్తి ఇది. సో గినీ పిగ్ అనగానే జస్ట్ దాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేసి గినీ దేశంలో ఉండే పంది అలా అనుకోవడానికి వీల్లేదు. ఇలా రకరకాల ఒక సర్ఫేస్ మీనింగ్ పైకి ఒకటి ఉంటుంది, మనం దాన్ని తీసుకోకూడదు. ఇన్నర్ మీనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టు బర్న్ ద క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్ అంటే చాలా కష్టపడటం. ఒక క్యాండిల్ 2 వైపులా అలసిపోవటం, 2 వైపులా కాలిస్తే ఏమవుతుంది త్వరగా అంటే శక్తికి మించి పనిచేయటం. టు బర్న్ ద క్యాండిల్ సే యు ఆర్ వర్కింగ్ హార్డ్, డోంట్ బర్న్ యువర్ క్యాండిల్ ఎట్ బోత్ ఎండ్స్ అంటే అంత త్వరగా అలసిపోవద్దు, నీ శక్తికి మించి నువ్వు పనిచేయొద్దు అని అర్థం అట్లా. సో ఈ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని వాటి పుట్టుపూర్వోత్తరాలు కనుక తెలుసుకోగలిగితే ఎక్కువ కాలం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలా అని ప్రతి పదానికి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల ఇప్పుడు రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. అంటే భారీ వర్షం పడడాన్ని రైనింగ్ హెవీలీ అన్నప్పుడు ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటాం. నార్వే దేశం నుంచి పుట్టుకొచ్చింది ఈ ఎక్స్ప్రెషన్. నార్వే దేశంలో వాళ్ళు ఎక్కువ సముద్రాల్లో వెళ్ళేటప్పుడు నార్వే దేశస్తులు జంతువులను అంటే పిల్లులను కుక్కలను వెంట పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. తుఫాన్ వచ్చినప్పుడు ఈ పిల్లులు కుక్కలు ఆ స్మెల్ని గుర్తుపట్టి ఈ పిల్లి మ్యావ్ అనటం, కుక్క బౌ అనటం, తద్వారా ఏదో వాతావరణ మార్పు జరుగుతుందని వీళ్ళు లంగరేసి సముద్రంలో జాగ్రత్తగా తమను తాము రక్షించుకోవటం. రాను రాను ఈ జంతువులను గౌరవించటం, ఆరాధనా భావం పెరగటం, వాటిని దేవతలుగా కొల్చటం, పిల్లిని గాలి దేవతగా, కుక్కను నీటి దేవతగా వీళ్ళు ఇలా కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు. సో తుఫాన్ అంటే ఏంటి? గాలి, నీరు, వర్షం విపరీతంగా పడటం, హోరు గాలి, జోరు వాన. సో ఏంటి వర్షం పడుతుందా అంటే నార్వేలో వర్షం పడటం ఏంటి, స్వయాన మన గాలి దేవతలు నీటి దేవతలే పడుతున్నారు చూడు అంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. అంటే వాళ్ళు గాలికి పిల్లిని, తర్వాత వాటర్కి అంటే కాదు నీటికి పిల్లిని, గాలికి కుక్కను వాళ్ళు సింబాలిక్గా కొలిచేవాళ్ళు. సో అవర్ గాడ్డెసెస్ క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్ ఫాలింగ్ డౌన్. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే రైనింగ్ హెవీలీ. ఈజ్ ఇట్ డ్రిజ్లింగ్ అవుట్ సైడ్, ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే నో ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అంటే ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ. సో ఇలా పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకుంటే అద్భుతం, అలా అని తెలుసుకోక్కర్లేదు. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అన్నప్పుడు అది భారీ వర్షం చాలు. మనము హ్యాట్రిక్ అంటాం. హ్యాట్రిక్ అనే పదాన్ని క్రికెట్లో వాడతాం, వరుసగా 3 వికెట్లు తీసుకోవటం హ్యాట్రిక్. కానీ దీని నిజమైనటువంటి
అర్థం. ఒకప్పుడు క్రికెట్లో వరుసగా 3 వికెట్లు తీస్తే నిజానికి అది అద్భుతమైనటువంటి అంశం. అప్పుడు ఏం చేసేవాళ్ళట, ఇప్పుడు మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా ఇప్పుడు వరుసగా 3 వికెట్లు తీయడం అనేది ఒక ట్రిక్కు, అది అరుదైనటువంటి నైపుణ్యం బౌలర్కి. ఆ బౌలర్కి చివరిలో ఏం చేసేవాళ్ళట, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా ఒక అరుదైన ఒక టోపీని బహుమతిగా ఇచ్చేవాళ్ళట. అంటే ఈయన పర్ఫామ్ చేసిన ట్రిక్కు గౌరవ సూచకంగా ఇచ్చే హ్యాట్ అన్నట్టు అది. కాబట్టి హ్యాట్ ఇచ్చిండ్రు ఆ ట్రిక్ కోసం, కాబట్టి ఇది హ్యాట్ ట్రిక్. అంటే వరుసగా 3 వికెట్లు తీసినానికి ఒక టోపీ బహుమతి. రాను ఏమైంది, ఏ దాంట్లో ఫుట్బాల్లోకి వెళ్ళిపోయింది ఈ ఎక్స్ప్రెషను. వరుసగా 3 గోల్స్ చేస్తే హ్యాట్ ట్రిక్. అది రాను నిత్య జీవితంలోకి వచ్చి వరుసగా ఎవరైనా సరే వరుసగా 3 విజయాలు సాధిస్తే, ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాద్ హ్యాస్ గాట్ ఆర్ హ్యాస్ మేడ్ ఏ హ్యాట్ ట్రిక్ ఇన్ మెయింటైనింగ్ ద గ్రీనరీ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. అంటే శుభ్రతలో లేకుంటే ఈ పచ్చదనంలో హైదరాబాదు వరుసగా దేశం మొత్తంలో వరుసగా 3 సార్లు అగ్రగామిగా నిలిచింది, హ్యాట్రిక్ కొట్టింది. ఇలా 3 వరుస విజయాలని ఈరోజు హ్యాట్రిక్ అంటున్నారు. చూసారా, సర్ఫేస్ మీనింగ్ ఏమో హ్యాట్రిక్ ఏమో ఒక అర్థం ఏంటి, వరుసగా 3 వికెట్లు తీయడం. దాన్ని అసలైనటువంటి వాడుతున్నటువంటి వాడుకలో ఉండే నిగూఢ అర్థం వచ్చేసి ఇన్నర్ మీనింగు 3 వరుస విజయాలు. ఇలా మనకి ఇడియమ్స్ని తెలుసుకుంటే ఐ థింక్ ఒక 200-300 ఇడియమ్స్ను కనుక నిత్య జీవితంలో వాడేది, పత్రికలలో వాడేది మనం నేర్చుకుంటే ఏ ఎగ్జామ్నైనా అవలీలగా సాధించవచ్చు. సో మీరు 10th స్టాండర్డే కాబట్టి చిన్న ఇంత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో, అక్షర క్రమంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీరు కొంత ప్రిపేర్ అవుతే అది ఏమాత్రం కష్టం కాదు. సిననిమ్స్ అండ్ యాంటనిమ్స్, సమానార్థకాలు వ్యతిరేకార్థాలు, ఇది ఇంకొక ముఖ్య అంశం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే సిననిమ్స్ అంటే మనకి అంటే వొకాబులరీ పదజాలం ముఖ్యంగా 5 రకాలు. సిననిమ్స్ ఉంటాయి, అందులో యాంటనిమ్స్ ఉంటాయి, హోమోఫోన్స్ ఉంటాయి సమోచ్చరణ పదాలు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంటాయి జాతీయాలు, ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి క్రియాపదాలు. సో ముఖ్యంగా ఈ 5 అంశాలు ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళకి వొకాబులరీ పదజాలం పైన పట్టున్నట్టు. సిననిమ్స్ అండ్ యాంటనిమ్స్ అలా ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇవన్నీ ఈజీ. జనరల్గా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ విషయంలో కొంచెం కష్టపడుతుంటారు అభ్యర్థులు, ఎందుకంటే అవి కొంచెం ప్రత్యేకమైన అర్థంతో వాడతారు. సో ఇక్కడ సిననిమ్స్ అండ్ యాంటనిమ్స్ విషయంలో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్ని మనం నేర్చుకోవాలి. వీలైతే ఒక నిఘంటును మనమే తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడున్నటువంటి పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని ఇప్పటిదాకా అంటే మీరు చదివిన దాంతో ముందుకు వెళ్ళిపోండి, బట్ జనరల్గా అయితే ఒక నిఘంటును తయారు చేసుకొని కొన్ని పుస్తకాలు పెట్టుకొని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏ మీద ఒక నోట్బుక్, బి మీద ఒక నోట్బుక్, జెడ్ మీద ఒక నోట్బుక్, ఇలా 26 అక్షరాలకి అక్షర క్రమంలో, అంటే కొన్ని అక్షరాలకి 2-3 పుస్తకాలు అవసరమైతే మీకు గుర్తున్న పదాలన్నీ రాసుకుంటూ పోవాలి. సిననిమ్స్ వాటికి ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్ రాయగలగాలి. ఇప్పుడు వైఫ్ అన్నాం, వైఫ్ అంటే ఏంటి అంటే ఎంబడే భార్య అని రాయకూడదు, ఫిమేల్ స్పౌస్ అని రాయాలి ఆంగ్లంలో. అలా లేకుంటే టెంపుల్ అంటాం, అంటే ఏ పిల్గ్రిమ్ ప్లేస్, అది వెంటనే రాగలగాలి మనకి. కొడవలి అంటాం, సికిల్ అంటే ఫార్మర్స్ టూల్ టు రీప్ ది క్రాప్, అలా చెప్పగలగాలి. అప్పుడు మనకి సిననిమ్స్ మీద పట్టు వస్తుంది. అది జనరల్గా అంటే ఒక 3000 పదాలు స్కూల్ లైఫ్లో, అంటే 10th క్లాస్ స్టాండర్డ్లో నిపుణులు చెప్పేదాన్ని బట్టి ఒక 3000 పదాలు కవర్ చేస్తారు, అంతకంటే ఎక్కువే కవర్ చేస్తారు. అయితే రైట్ ఫ్రమ్ 5th క్లాస్ నుంచి కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వెనకాల ఆ సంవత్సరంలో ఎన్ని పదాలు విద్యార్థి నేర్చుకోవాలో అక్షర క్రమంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో 5th, 6th, 7th, 8th, 9th, 10th ప్రతి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటాయి. మనం అవి నేర్చుకోవాలి. సో నిపుణులు తెలియజేసే దాన్ని బట్టి ఎంపిక చేసిన 3000 పదాలు వస్తే ప్రపంచం అంతా తిరిగి అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడవచ్చు అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. 3000 పదాలు వస్తే చాలు. మరి మీకు వాటిలో ఎన్నొచ్చు? చాలామంది అదేవిధంగా నిపుణులు చెప్పేదాన్ని బట్టి యాంటనిమ్స్ అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతారు తప్ప వ్యతిరేక పదాలను మనం లర్నింగ్ కొరకు చాలా తక్కువ మంది విద్యార్థులు చదువుతారని చెప్పేసి చెప్తారు నిపుణులు. హస్బెండ్ అంటే ఆపోజిట్, ఓకే, వైఫ్. కొన్నిసార్లు కాంట్రాస్ట్ను మనం ఆపోజిట్గా తీసుకుంటాం. ఇప్పుడు బిగ్ అంటే స్మాల్ అంటాం, గుడ్ అంటే బ్యాడ్ అంటాం, బ్లాక్ అంటే వైట్ అంటాం. ఎందుకు మనం కలరు బ్లాక్ అంటే వైట్ ఎందుకు అనుకోవాలి, గ్రీన్ ఎందుకు అనుకోకూడదు, వైలెట్ ఎందుకు అనుకోకూడదు? అంటే కాంట్రాస్ట్. ఒకసారి అది కానిది వ్యతిరేకం అంతే.
ఏంటంటే చీకటికి సంకేతం నలుపు, వెలుతురుకు సంకేతం తెలుపు అని అట్లా డార్క్ వైట్ అలా తీసుకుంటాం. సో బ్లాక్కు గ్రీన్ ఎందుకు కాకూడదు? ఒకసారి కాంట్రాస్ట్నే మనము ఆపోజిట్గా తీసుకుంటాం. అలా ప్రతి పదానికి కూడా మనం వ్యతిరేక పదం, అంటే కొంతమంది ఇలా కూడా అడగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు పేపర్ అందాం, పేపర్కి వ్యతిరేక పదం ఏముంటుంది? పెన్నా, పెన్సిలా, ఇరేజరా? నో, పేపర్ అంటే నాటే పేపర్ అనాలే, పేపర్ కానిది, అది వ్యతిరేకం. ఒక్కోసారి వర్బ్లకు కూడా ఆపోజిట్స్ అడగవచ్చు. గో అంటే కమ్ అనకూడదు, ఎందుకు? జంప్ ఎందుకు కాదు, ఫ్లై ఎందుకు కాదు? అదొక వర్బు, ఇదొక వర్బు. సో గో అంటే డోంట్ గో. స్లీప్ అంటే డ్రీము, ఇట్లాంటివి రాయకూడదు. డోంట్ స్లీప్ ఇట్లా రాయాలి ఆపోజిట్లు. అంత స్థాయిలో అడగరు, చిన్న చిన్న పదాలను అడుగుతారు. సో మామూలుగా ఒక లిస్ట్ తయారు చేసుకొని ఎవరికి వాళ్ళు చదువుకుంటే, ఇప్పటికే మీరు ఆ ప్రక్రియలో ఉండింటారు కాబట్టి సినోనిమ్స్, యాంటోనిమ్స్ విషయంలో ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. పోటీ పరీక్షలలో మరొక ప్రధానమైనటువంటి అంశం వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అంటే మనకి ప్రైసీ రైటింగ్ అని విని ఉంటారు మీరు, అదేవిధంగా ఎక్స్పాన్షన్ అని విని ఉంటారు. ఎవరికైతే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వస్తాయో, అంటే ఒక వివరణ ఉంటుంది, ఆ వివరణను తీసుకొని సింగిల్ వర్డ్లో దాన్ని చెప్పగలగాలి. ఇప్పుడు ఉదాహరణకు నాస్తికుడు, అ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. అథియస్ట్, అథిజం అంటాం, డిస్బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో హీ ఈజ్ ఎ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అనకుండా హీ ఈజ్ అన్ అథియస్ట్ అంటే అయిపోయా. సో ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. అథియస్ట్ అంటే అథిజం, థియస్ట్ అంటే బిలీవర్, ఆస్తికుడు, ఉన్నాడు దేవుడు అని నమ్మేవాడు. లేదా మనం అర్జునుడిని యాంబిడెక్స్ట్రస్ అంటాం, అంటే సవ్యసాచి. హూ ఈజ్ అన్ యాంబిడెక్స్ట్రస్? యాంబిడెక్స్ట్రస్ ఈజ్ ఎ పర్సన్ who can use both his left hand as well as his right hand simultaneously. సవ్యసాచి అంటే కుడి ఎడమ చేతులతో ఏకకాలంలో పనులు చేసేవాడు. అర్జున ఈజ్ యాంబిడెక్స్ట్రస్. అలా మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నేర్చుకోగలిగితే రేపొద్దున ఒక చిన్న విషయాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా వివరించగలం, లేదా ఎక్స్పాండెడ్ విషయాన్ని దాన్ని చాలా ప్రైసీ అంటే ప్రిసైజ్గా దాన్ని ప్రైసీ రూపంలోకి రాయటం. టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళం ఒకప్పుడు. టెలిగ్రామ్ అంటే కమ్యూనికేషన్ని షార్ట్ అండ్ స్వీట్గా ఇవ్వగలగటం. అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీద పట్టుండే వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ విచ్ కెనాట్ ఈజీలీ బి రెడ్ అంటే అస్పష్టమైన సూచిరాత ఉంటుంది, దాన్ని ఇల్లెజిబుల్ అంటాం. ఐ కెనాట్ రీడ్ దిస్ ఇల్లెజిబుల్ హ్యాండ్ రైటింగ్. లెజిబిలిటీ చాలా ముఖ్యం రాసేటప్పుడు. సో వాట్ ఈజ్ ఇల్లెజిబుల్? ఇల్లెజిబుల్ ఈజ్ దట్ హ్యాండ్ రైటింగ్ that cannot be easily read by people. అదేవిధంగా మనం అంటే యాంఫీబియన్ తీసుకుందాం, ఉభయచరము. ఫ్రాగ్, ద ఫ్రాగ్ ఈజ్ అన్ యాంఫీబియన్. సో యాంఫీబియన్ ఈజ్ అన్ యానిమల్ దట్ కెన్ లివ్ బోత్ ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్. యాంఫీబియస్ క్రీచర్స్. ఇలా ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ వల్ల భాష చాలా ఎక్స్పాండ్ చేయొచ్చు, లేదా స్వీట్గా ప్రిసైజ్గా రాయవచ్చు. దీన్ని కూడా మీరు ఒక వొకాబులరీలో ఒక ప్రధాన అంశంగా లిస్ట్ తయారు చేసుకొని పరీక్ష దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. వీటితో పాటు మల్టిపుల్ మీనింగ్ వర్డ్స్ అండ్ డ్యూయల్ ఆన్సర్స్ అని చెప్పేసి ఒకటి అడగవచ్చు. అంటే వాళ్ళు ఒక వాక్యం ఇస్తారు, అందులో డాష్ ఇస్తారు, 5 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఏమైనా 2 ఫిట్ అవుతాయి, అక్కడ 2 ఆన్సర్స్ ఫిట్ అవుతాయి. అందుకే మల్టిపుల్ మీనింగ్ వర్డ్స్ అండ్ డ్యూయల్ ఆన్సర్స్ అన్నారు. అంటే పట్టుదు అంటే ఈ అభ్యర్థికి వొకాబులరీ పైన ఎంత పట్టుంది, వాటి అర్థాలను సముచితంగా వాడుతున్నాడా లేదా ఆ పదాన్ని అని చెప్పేసి. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. అవుట్ ఆఫ్ ద 6 crores and 50 lakhs of abortions in 2010, అక్కడ డాష్లో నింపాలి, 2 పదాలతో సూట్ అవుతుంది. ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ద 6 crores and 50 lakhs of abortions డాష్ in 2010, 68% were performed by an unqualified person or in unsafe environment. చూడండి, 5,50,00,000 అబార్షన్స్ 2010లో జరిగితే 68% అది అర్హత లేని వ్యక్తులు లేదా ప్రమాదకరమైన వాతావరణంలో అవి చేయడం జరిగిందట, నిర్వహించడం. అంటే ఇప్పుడు అక్కడ డాష్లో 2 పదాలను మనం అక్కడ ఫిక్స్ చేయాలి. ఏంటంటే అవుట్ ఆఫ్ ద 6 crores and 50 lakhs of abortions డాష్ in 2010. అబార్షన్స్ రికార్డెడ్ in 2010, registered in 2010, counted in 2010, abortions performed in 2010,
కండక్టెడ్ ఇన్ 2010. దీంట్లో అబార్షన్స్ రికార్డెడా? నో. అబార్షన్స్ రిజిస్టర్డా? ఇది ఏదైనా మ్యారేజా రిజిస్టర్ చేయడానికి అబార్షన్? నో. కౌంటెడ్, ఎవరు కౌంట్ చేసుకుంటుంటారు? నో. పర్ఫార్మ్డ్. అబార్షన్ ఈజ్ పర్ఫార్మ్డ్ బై ఎ డాక్టర్. అబార్షన్ ఈజ్ కండక్టెడ్ బై ఎ డాక్టర్. ఇట్ ఈస్ ఎ టాస్క్ కండక్టెడ్ బై ఎ ప్రొఫెషనల్. సో ఇక్కడ 6 crores and 50 lakhs ఆఫ్ అబార్షన్స్ పర్ఫార్మ్డ్ అండ్ కండక్టెడ్. కాబట్టి ఇక్కడ డి అండ్ ఈ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో బి అండ్ ఈ, ఏ అండ్ బి, బి అండ్ సి రకరకాలుగా ఇస్తారు. ఇక్కడ డ్యూయల్ ఆన్సర్స్ కాబట్టి పర్ఫార్మ్డ్ అండ్ కండక్టెడ్. అంటే ఇక్కడ పట్టు ఏ పదాన్ని ఏ కాంటెక్స్ట్లో వాడతారు అనేటటువంటిది తెలియాలంటే ఒక్క రకంగా చెప్పాలంటే నిఘంటువుతో ఎప్పుడు స్నేహం ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి భాష పైన విపరీతమైన పట్టు వస్తుంది. ఇంకొక ఉదాహరణ చూడండి. మిస్టర్ కిరణ్ has been dash for the top job at the State Bank of Hyderabad. Mr. Kiran has been dash for the top job at the State Bank of Hyderabad. ఇక్కడ కిరణ్ హ్యాస్ బిన్ డాష్ ఫర్ ద టాప్ జాబ్లో 2 పదాలను మనం ఏవేవి వాడవచ్చు. కిరణ్ హ్యాస్ బిన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద టాప్ జాబ్, సెలెక్టెడ్ ఫర్ ద టాప్ జాబ్, అపాయింటెడ్ ఫర్ ద టాప్ జాబ్, క్వశ్చన్డ్ ఫర్ ద టాప్ జాబ్, అప్రూవ్డ్ ఫర్ ద టాప్ జాబ్. అంటే కిరణ్ హ్యాస్ బిన్ షార్ట్ లిస్టెడ్ సాధ్యమే, ఆ పెద్ద ఉద్యోగానికి ఎంపిక చేసిన అతి కొద్ది మందిలో ఈయన పేరుంది. కిరణ్ హ్యాస్ బిన్ సెలెక్టెడ్, ఒకవేళ ఎంపిక అయితే నిజంగానే అతన్ని ఎంపిక చేసి ఉండొచ్చు. అపాయింటెడ్ ఫర్ ద టాప్ జాబ్, సో ఇక్కడ ఆల్రెడీ ఆయన అపాయింట్ అయిన సంగతి మనకు తెలియదు. క్వశ్చన్డ్, ఆయనను ప్రశ్నించబడ్డాడు, అది ఇర్రిలవెంట్. అప్రూవ్డ్, ఇది కూడా కాదు. ఒకవేళ అప్రూవ్ కరెక్ట్ అయితే మళ్ళీ దాని మీనింగ్ ఉండేది ఇంకోటి అని ఉండాలి మనకు పదం ఇచ్చిన ఆప్షన్స్లో. అంటే ఇక్కడ షార్ట్ లిస్టెడ్, సెలెక్టెడ్ ఈ 2 సూట్ అవుతాయి. కిరణ్ హ్యాస్ బిన్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద టాప్ జాబ్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద టాప్ జాబ్. ఇలా ఆ పదాన్ని ఏదో చిన్న షేడ్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది, ఆ తేడాను మనం పసిగట్టగలగాలి. పసిగట్టగలిగినప్పుడు అప్పుడు ఆ డ్యూయల్ మీనింగ్ ఏందనేది చెప్పవచ్చు. ఇదే కాకుండా మనకి టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను వాడాలన్నప్పుడు రకరకాల పదాలు వస్తాయి. ఆల్వేస్, ఎవర్, సమ్ టైమ్స్, రేర్లీ, ఐ ఆల్వేస్ టేక్ టీ, సమ్ టైమ్స్ ఐ టేక్ కాఫీ. ఈ సమ్ టైమ్స్, ఆల్వేస్, నెవర్, నెవర్ డూ ఐ టేక్ కాఫీ, ఇలాంటి పదాలు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడాలి అని మనకు క్లూ ఇస్తాయి. అదే సింపుల్ పాస్ట్ దగ్గరికి వస్తే పాస్ట్ టైం రెఫరెన్స్ రావాలి. సింపుల్ పాస్ట్ రావాలంటే ఎప్పుడైనా హీ కేమ్ హియర్ 10 minutes ago, 10 minutes ago అనేది పాస్ట్ టైం రెఫరెన్స్. సింపుల్ పాస్టే వాడాలి అంతే. హీ హ్యాస్ కమ్ హియర్ 10 minutes ago అనకూడదు. ఇన్ 1947 ఇండియా గాట్ ఫ్రీడమ్. 1947 అనేది టైం రెఫరెన్స్. ఇండియా గాట్ ఫ్రీడమ్ అంతే, ఇంక సింపుల్ పాస్టే. హ్యాడ్ గాట్ అనడానికి వీళ్ళే. ఇట్లా ఒక పాస్ట్ టైం రెఫరెన్స్ వస్తే సింపుల్ పాస్ట్. మళ్ళీ అదే సింపుల్ పాస్ట్తో కాంబినేషను పాస్ట్ కంటిన్యూస్ కూడా వాడవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు వెన్ ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ హౌస్, వెళ్ళిన సమయాన హీ వాజ్ ప్లేయింగ్ క్రికెట్, ఆ టైంకి అతను క్రికెట్ ఆడుచు ఉండను. సో సింపుల్ పాస్ట్ను పాస్ట్ కంటిన్యూస్తో జతపరచవచ్చు. లేకుంటే వెన్ ఐ రీచ్డ్ హోమ్ ద బేబీ వాజ్ స్లీపింగ్, నేను ఇంటికి చేరుకున్న సమయాన పాప నిద్రించుచూ ఉండేను, ఆ టైంకి పడుకొని ఉండింది. లేదు, ఒక సింపుల్ ప్రజెంట్ ఒక సింపుల్ ఫ్యూచర్ కలపచ్చు కాంబినేషన్లో. ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ షెల్ హెల్ప్ యూ, ఎందుకంటే ముందు నువ్వు అడగాలి, తర్వాతనే కదా హెల్ప్ చేసేది. లేకపోతే ఇఫ్ యూ గివ్ మీ అ బుక్, ఇఫ్ యూ గివ్ హర్ ఎ బుక్ షీ విల్ రీడ్ ఇట్. ఇఫ్ యూ గివ్ విల్ రీడ్. ఇది ఇలా సింపుల్ ప్రజెంట్ సింపుల్ ఫ్యూచర్ని మిక్స్ చేయొచ్చు. ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్లో నవ్ అని చెప్పేస్తాను. నవ్ ఐఎమ్ ప్లేయింగ్ ఎట్సెట్రా. పాస్ట్ కంటిన్యూస్, 2 పాస్ట్ కంటిన్యూస్లు ఏకకాలంగా వాడచ్చు. వెన్ మదర్ వాజ్ ప్రిపేరింగ్ టీ ఇన్ ద మార్నింగ్, ఫాదర్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్. 2 పాస్ట్ కంటిన్యూస్లు. ప్రజెంట్ పర్ఫెక్ట్, జస్ట్ నౌ, సిన్స్, ఇట్లాంటి. ఫర్, హీ హ్యాస్ జస్ట్ అరైవ్డ్, the baby, our baby has just arrived, the bus has come, it has just gone. Present perfect. సింపుల్గా నువ్వు తిరుపతి వెళ్ళావా ఇప్పటి వరకు ఎప్పుడైనా అని అడగాలన్నప్పుడు సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ తిరుపతి సో ఫార్, అంటే ఇప్పటిదాకా.
డిడ్ యూ గో టు తిరుపతి అనకూడదు. హ్యావ్ యూ విజిటెడ్ తిరుపతి అంటే ఇప్పటిదాకా ఎప్పుడైనా వెళ్ళి ఉన్నావా ఇప్పటిదాకా అని. పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్గా పాస్ట్ పర్ఫెక్ట్ వాడడం, సింపుల్ పాస్ట్తో కంబైన్ చేసి వాడతాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఒక ఎపిసోడ్లో, ప్రీ పాస్ట్ పాస్ట్ రెండు అయిపోయిన పనులను తీసుకుంటే రీసెంట్గా అయిన దాన్ని సింపుల్ పాస్ట్లో, అంతకంటే ముందు జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10th క్లాస్ పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. రీసెంట్గా పాస్ అయింది ఏంటి రెండిట్లో? ఇంటర్మీడియట్ కంటే ముందు 10th క్లాస్ పాస్ అయ్యాను. కాబట్టి ఇంటర్మీడియట్ను సింపుల్ పాస్ట్లో చెప్పాలి, 10th పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఇలా చెప్పొచ్చు, బిఫోర్ ఐ పాస్డ్ మై ఇంటర్మీడియట్ ఐ హ్యాడ్ పాస్డ్ మై 10th క్లాస్. లేకుంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ పాస్డ్ మై 10th క్లాస్ ఐ కంప్లీటెడ్ మై ఇంటర్మీడియట్. అది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి, రీసెంట్ అది సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఏది ముందు చెప్పాం ఏది వెనక చెప్పాం కాదు, రీసెంట్ పని సింపుల్ పాస్ట్లో ఉండాలి, ప్రీ పాస్ట్ను పాస్ట్ పర్ఫెక్ట్ అనాలి. అందుకే పాస్ట్కు పాస్ట్, ప్రీ పాస్ట్ అది పాస్ట్ పర్ఫెక్ట్. By the time I reached the railway station, the train had already gone. The train had already left. ఇలా చాలా ఈజీ, చాలా స్పష్టమైనటువంటి లింకులు, అవినాభావ సంబంధం ఉంటాయి టెన్సుల్లో. ఎన్నో గంటలుగా, ఎన్నో రోజులుగా జరుగుతూ ఉంది ఒక పని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో వాడచ్చు. ఫర్ ద పాస్ట్ 2 hours ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ ద పాస్ట్ 10 years. లేకుంటే సిన్స్ 2006 వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్, ఇక్కడ నివసించుచూ ఉన్నాము. ఇది తదేకంగా జరిగే ప్రక్రియ. చాలా చాలా సింపుల్ టెన్సెస్ అండ్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. టెన్సెస్తో పాటు ఆర్టికల్స్, లిటిల్ జాయింట్స్, అక్కడంతా ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎక్సర్సైజెస్ బాగా చేయాలి. చాలామంది కేవలం ఏఈఐఓయు ఉంటే ఎన్, నో నో నో, ఇది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీహెచ్ఈ వాడే సందర్భాలు చూసుకోవాలి. టీహెచ్ఈ ఇప్పుడు న్యూస్ పేపర్లో ముందు ఇష్టం ఉన్నా లేకున్నా టీహెచ్ఈ వాడాల్సిందే. ద హిందూ, ద డెక్కన్ క్రానికల్. ప్రతి సంగీత సాధనం ముందు ద వీణ, ద గిటార్, ద హార్మోనియం, ద బుల్బుల్ తారా, ఇష్టం ఉన్నా లేకున్నా. రైళ్ల పేర్లు అన్నిటి ముందర ద రావాలి. ద వెంకటాద్రి, ద నారాయణాద్రి, అంతే. ద దక్షిణ ఎక్స్ప్రెస్, ద హౌరా, ఇష్టం ఉన్నా లేకున్నా. ప్రతి సముద్రం పేరు ముందర, ప్రతి మహాసముద్రం పేరు ముందర ది ఇండియన్ ఓషన్, ద బే ఆఫ్ బెంగాల్, ది అరేబియన్ సీ, ద రెడ్ సీ, ద కాస్పియన్ సీ, ద పసిఫిక్ ఓషన్, ది అట్లాంటిక్ ఓషన్. పర్వతాల వరుస, ఒక పర్వతం పేరు ముందర రాకూడదు. ద వింధ్యాస్, ద సాత్పూరాస్, ద హిమాలయాస్ బహువచనంలో. ఇలా ఖచ్చితంగా టీహెచ్ఈ వాడే సందర్భాలు కొన్ని ఉంటాయి. సో గన్ షాట్లో ఫస్ట్ అభ్యర్థి ఏం చేయాలంటే టీహెచ్ఈ గురించి ఆలోచించాలి. ఏ యాన్ వాటి దగ్గర పోకూడదు. ఫస్ట్ టీహెచ్ఈ వాడే లిస్టులో ఇది ఉందా? కొన్నింటికి కంపల్సరీ టీహెచ్ఈ వాడాలి. డూ యూ నో హౌ టు ప్లే డాష్ తబలా? సంగీత సాధనం వేరే మాట్లాడేది లేదు, ద వాడాల్సిందే. డూ యూ నో హౌ టు ప్లే ద తబలా? నువ్వు ద తెలుసుకోకపోతే ఏ తబలా వస్తుంది అక్కడ? ముందు టీహెచ్ఈ గురించి ఆలోచించాలి. ఇది ఒక టిప్. దిక్కులన్నిటికీ దా వాడాల్సిందే. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, అంతే. ఇన్ ఈస్ట్ అనడానికిలే. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ఈ ఖగోళంలో లేకుంటే పైన రోదసులు పైన ఆకాశంలో కనపడే ప్రతి హెవెన్లీ బాడీ, అది శాటిలైట్ కానీ ఏది కానీ, దా రావాల్సిందే. ద సన్, ద మూన్, ద స్టార్స్, ద సీరియస్. తప్పదు, ఖచ్చితంగా. మనం పంపి ది ఆర్యభట్ట, ఎస్, ద పిఎస్ఎల్వి, ద రావాలి, కంపల్సరీ రావాలి. సో ఇలా ఒక లిస్ట్ ఉంది, మనం తెలుసుకోగలగాల. ఫస్ట్ టీహెచ్ఈని అటెంప్ట్ చేయాలి. అది కాదు, ఆ లిస్టులో లేదు అన్నప్పుడు అప్పుడు ఆ యాన్ దగ్గరికి పోవాలా. ఆ యాన్ దగ్గర పోయి శబ్దాన్ని చూడాలి. అచ్చు శబ్దం ఉంటే యాన్, హల్లు శబ్దం ఉంటే అంతే. అక్షరాలు కాదు, ఎమ్మెల్యే వస్తుంది. ఎమ్మెల్యే చూడడానికి ఎం అనే అక్షరం ఉంది అక్కడ నువ్వు ఎన్ఎమ్ఎల్ఏ అనాల్సిందే. ఆ ఎమ్మెల్యే, ఏ ఎమ్మెల్యే రాదు. ఎంలో ఏ అనేది అచ్చు, అక్షరాన్ని చూడొద్దు, శబ్దం ముఖ్యం. అచ్చు శబ్దం అండ్ హల్లు శబ్దం ఆ. యూనివర్సిటీ ఆ రావాలంతే. ఉస్మానియా ఈజ్ ఆ యూనివర్సిటీ అంతే తప్ప ఎన్ యూనివర్సిటీ కాదు, ఆ యూనివర్సిటీ. ఒక్కోసారి HOUR అవర్ తీసుకుందాం, దాంట్లో హా బల్కం. సో ఐ విల్ బి బ్యాక్ విదిన్ ఎన్ అవర్, విదిన్ ఎన్ అక్కడ ఆ ఓ బలుకుతున్నాం మనం HOURలో. శబ్దం ముఖ్యం. సో సింపుల్. ఆర్టికల్స్, లిటిల్ జాయింట్స్, చిన్న చిన్న అతుకులు. టీహెచ్ఈ గురించి ఆలోచించాలి ఫస్ట్. ఆ వాడాల్సిన లిస్ట్ ఏదన్నా ఉందా, ఆ లిస్టులో ఉండే పదం వచ్చిందా? అది కాదు అన్నప్పుడు అప్పుడు అచ్చు శబ్దం ఉందా, హల్లు శబ్దం ఉందా చూసి అక్షరంతో సంబంధం లేకుండా
ఎన్ వాడాలి, అచ్చుకి అదర్వైజ్ ఆ వాడాలి. వాడు ఎగ్జామినేషన్లో సింపుల్గా యాపిల్ అని ఇచ్చి డాష్ ఇస్తాడా ఎన్ యాపిల్ రాయడానికి? అట్లా అడుగుతాడా? గ్రూప్ 2 అధికారి కాగలిగే ప్రశ్నపత్రంలో అదేదో చిన్న చిన్న ట్విస్టులు ఏదైతే ఉన్నాయో అవి ఆ మినహాయింపులు తెలుసుకోవాలి. ఎంపీ, ఎన్ ఎమ్మెల్యే అంతే. ఎస్ఎస్సి క్యాండిడేట్, అక్కడ ఎస్ఎస్సి అన్నప్పుడు ఎస్ అన్నప్పుడు శబ్దం ఇంపార్టెంట్. అదే నువ్వు సెకండరీ స్కూల్ అన్నప్పుడు ఆ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్, ఆ సెకండరీ స్కూల్ క్యాండిడేట్, ఎన్ఎస్ఎస్సి క్యాండిడేట్. అబ్రివేషన్ వచ్చినప్పుడు శబ్దాన్ని బట్టి, అంటే అది నోరు తిరగడం కోసం ఇవి వచ్చినాయి అంతే ఆర్టికల్స్. అచ్చు ముందర అచ్చు శబ్దం పలికితే టీహెచ్ని ది అని పలకాల. ది ఎగ్, ది అంబ్రిలా, ద ఎగ్ అనకూడదు, అది కూడా నోరు తిరగదు కాబట్టి అట్లా అంతే. మీరు కావాలంటే చూడండి, ది ఎగ్ ఈజీ, ద ఎగ్ కష్టం, నోరు కన్వీనియన్స్ కోసం ది అంతే. హల్లు ముందర ద, హల్లు ముందర ద బుక్ ఈజీ, ది బుక్ చాలా కష్టం. చూడండి, అది కూడా కన్వీనియన్సే. టీహెచ్ఈ అచ్చు శబ్దం ముందర టీహెచ్ఈ వస్తే దాన్ని ది అని పలకాల. హల్లు శబ్దం ముందర ద అని పలకాలి. ద బాయ్, ది యూనివర్సిటీ, ద పెన్, ది అంబ్రిలా, ది యాంట్, ఇట్లా ఆర్టికల్స్. ఇలా వర్డ్ క్లాసెస్ మనకి నౌను, ప్రొనౌను, వర్బు, అడ్జెక్టివ్, అడ్వర్బు, కంజంక్షన్, ప్రెపోజిషన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్స్, వాటి రకాలు, ఇలా రకరకాల అంశాలు ఉన్నవి. వొకాబులరీ, సినోనిమ్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్, వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్, ఎన్ని రకాలుగా అడిగినా మనం ఒక లైఫ్ కొరకు, కేవలం ఎగ్జామినేషన్ కొరకే కాకుండా ఒక లైఫ్ కొరకు భాష వాడేవాడి సొత్తు కాబట్టి, భాష పుట్టే నరుల భావాలు ప్రకటింప భాషతోనే నరుడు భాస్కరుండు. భాష తెలియని చోట బ్రతుకరణ్యపు బాట మూగసైగల ఆట. ఇంగ్లీష్ కష్టం కానే కాదు. ఒక ఆటలో ఆటగాడిది తప్పు ఉంటుంది తప్ప ఆటది తప్పు ఉండదు. అతడు రాణించట్లేదంటే ఆట తీరును మెరుగుపరచుకోవాలి. మీరు చాలా బాగా ప్రిపేర్ అయి ఉంటారు ఇప్పటికే, మీ పైన బాగా విశ్వాసం ఉంది. ఆల్ ద బెస్ట్, చాలా బాగా రాయండి, విజేతలు అవ్వండి, విజయీ భవ. ఆల్ ద బెస్ట్, ధన్యవాదాలు.